హాయ్ అండి. ఈరోజు ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రై చేస్తా. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై సరిపోనైతే నూనె పోసుకుంటున్నా. సరిపోద్ది నేను చేసే ఎగ్ ఫ్రైకి ఈ నూనె. ఆవాలు, ఎండుమిర్చి సరిపోద్ది, జీలకర్ర వెయ్య. కొంచెం వేగినాక ఇప్పుడు ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఇది కొద్దిసేపు కలుపుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇది కూడా వేగాలి. సాల్ట్ వేసుకుందాము. నేను చేసే ఎగ్ ఫ్రైకి సరిపోద్ది, ఒక చెంచా చేసిన. కొత్తిమీర, మెంతి, కరివేపాకు కొంచెం ఉంది, ఈరోజు సరిపోద్ది నేను చేసేదానికి ఈ కర్రీకి. ఇది కూడా ఈ ఉల్లిపాయతో పాటుగా వేగాలి. ఈ ఉల్లిపాయ మంచిగా ఫ్రై కావాలి దగ్గరికి. ఈ తాలింపు వేగలేదు అనుకుంటారు కదా మీరు. ఈ మిర్చి ఈ ఫ్రై అవుతా అంటే ఈ మిర్చి కూడా వేగుతుంది. మనం కొంచెం వేగంగానే ఉల్లిపాయ అది వేసుకోవాలి. మొత్తం ఇది వేగినాక మనం వేసుకుంటే ఇది నల్లగా అయిపోద్ది. అందుకే నేను కొంచెం వేగంగానే వేస్తాను ఎప్పుడైనా. వీటితో పాటు ఈ మిర్చి తాలింపు అంతా కూడా వేగుతుంది. ఈ ఉల్లిపాయ ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు కారం వేసుకుందాము. నేను పచ్చిమిర్చి వేయలే కదా, ఎండు కారమే వేస్తున్నా. ఒక చెంచా వేసిన సరిపోద్ది. ఈ కారం కూడా ఈ ఉల్లిపాయతో వేగితే మంచిగా ఉంటుంది. ఇట్లా గోలితే ఇప్పుడు ఇందులో ఎగ్ కొట్టి పోసుకుందాము.
ఎండాకాలం కొంచెం ఎగ్గు ఇట్లా నిండుగా ఉందా లేదా అన్నది చూసుకొని కొట్టి పోసుకోవాలి. ఇట్లా నిండుగా ఉండాలి, ఎల్లో మంచిగా ఉండాలి. ఇది కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం ఇందులో ఏంపిన ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం అయినాక దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇట్లనైతే ఈ ఉల్లిగడ్డ ఎగ్గు ఫ్రై అయితే ఇట్లా చేసుకుంటే కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. మరి కొద్దిసేపు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒక్కసారి కలుపుకుందాం దీన్ని మళ్ళీ. ఇంకా కొద్దిసేపు ఇది ఉడకాలి. ఇంకా ఇందులో వేసేది ఏమి లేదు, మనం కొంచెం వేసుకొని తింటే సరిపోని అన్నం తినచ్చు. ఇట్లా చేసుకుంటే కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, చూడడానికైతే బాగుంది కదా, ఇది తినడానికి కూడా కమ్మగా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే అప్పటిదప్పుడు 5 నిమిషాలలో చేసుకోవచ్చు. మనకు ఏమి కూరలు నచ్చనప్పుడు ఇట్లా చేసుకొని తింటేనైతే 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఎట్లా చూద్దామా, చూడండి ఇంకా అయిపోయినట్టే. ఇట్లా ఈ నూనె అంతా పైకి వస్తే అయిపోయినట్టే, ఈ కూర ఉడికినట్టే. కమ్మనైన ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. బాయ్ అండి, ఉంటానండి. మా వంట కనుక నచ్చితే ఒక లైక్ చేసి, మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. వీడియో అయిపోయేదాకానైతే చూడండి, చివరి దాకా చూసినప్పుడే నేను ఎట్లా వండుతున్నా ఇవి అన్నది మీకు తెలుస్తుంది. ఏ కర్రీ అయినా. బాయ్ అండి, ఉంటానండి. ఇలానైతే చేసుకోండి. ఒక్కసారి అయితే మీరు ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే చేసి చూడండి. బాయ్ అండి, ఉంటానండి.